హాయ్ హలో అండి. ఈరోజు వీడియో స్టిచ్చింగ్ అనమాట. ఇంతకు ముందు వీడియోలో కటింగ్ చూసారు కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలానో చూద్దాము. చూడండి, ఫస్ట్ అయితే సాటిన్ పైన మెయిన్ పీస్ వేసుకుని ఇలా పిన్స్ అనేవి పెట్టేసుకున్నాను అనమాట, కదిలిపోకుండా. తర్వాత లైనింగ్, ఈ లైనింగ్కి వచ్చేసి మనం కట్ చేసుకున్న నెక్ పేపర్ స్టిఫ్ పైన తీసుకున్నాం కదా, దీన్ని ఇట్లా పెట్టేసి ఐరన్ చేసేసుకున్నాము. ఇలా ఐరన్ చేసిన తర్వాత ఇది మళ్ళీ ఒక కుట్టు వేసుకుందాము. ఈ చివరికి ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి చూపిస్తున్నాను కదా, ఇలా కదిలిపోకుండా ఒక కుట్టు వేసుకోండి. లేదు అంటే కనుక మీకు ఇలా కాదనుకుంటే మామూలుగా మెయిన్ పీస్కి సాటిన్ ఈ లైనింగ్ వేసేసి ఐరన్ స్టిచ్ చేసేసుకోండి. స్టిచ్ చేసిన తర్వాత ఈ నెక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వేరే క్లాత్ పైన తీసుకొని కుట్టి బ్యాక్ సైడ్కి తిప్పచ్చు. అలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఇలా చేసేస్తే కొంచెం ఈజీగా అయిపోతుంది అనమాట, తొందరగా వర్క్ అని ఇలా చేస్తున్నాను, టైం లేదు. తర్వాత ఇలా మనం కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు కుట్టిన తర్వాత మనం ఈ నెక్ ఫ్రంట్ నెక్ కూడా అలానే ఐరన్ చేసుకున్నాను. మీకు ఇలా రాలేదు అంటే కనుక లైనింగ్ యాడ్ చేసేసి ఇంకొక క్లాత్ పైన తీసుకోవచ్చు అనమాట నెక్. ఇలా దీన్ని కూడా ఇలా ఒక కుట్టు వేసేసుకుంటున్నాను. ఇలా ఫ్రంట్ బ్యాక్ ఒక కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ పీస్ తీసుకోవాలి. చూడండి, ఇలా మెయిన్ పీస్ తీసుకొని ఆల్రెడీ పిన్స్ పెట్టేసాము కదా, మనకి మెయిన్ పీస్కి ఇంకా సాటిన్ లైనింగ్కి కలిపి పిన్స్ పెట్టేసుకున్నాము. కొత్తగా ఎవరైనా కుట్టే వాళ్ళు అయితే కనుక మీకు భయం అయితే ఒకసారి ఒక కుట్టు అయితే వేసేసుకోండి. అంటే సాటిన్కి మెయిన్ పీస్కి ఒక కుట్టు వేసేసిన తర్వాత లైనింగ్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా పిన్స్ పెట్టేసిన తర్వాత నేనైతే ఇలా నెక్, ఫ్రంట్ నెక్ అయితే ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అయితే బ్యాక్ నెక్ ఇలా నీట్గా సర్దేసుకోండి. మెయిన్ పీస్ పైన చుట్టూ ఈక్వల్గా వచ్చేటట్టు, అంటే ఎక్స్ట్రా ఎటు పోకుండా సమానంగా వచ్చేటట్టు చూసుకుని సర్దుకోండి. సర్దిన తర్వాత చూడండి, ఇక్కడ ఒక కుట్టు వేసుకోవాలి స్ట్రైట్గా. ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకున్నాం అనుకో కదిలిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా చూడండి, ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత దీన్ని బయటికి తీసేద్దాము. ఇప్పుడు ఇలా పక్కకి తీసేసుకుని ఇప్పుడు మనం కదిలిపోకుండా ఒక కుట్టు వేసుకున్నాం కదా, ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి, నెక్ అయితే ఏ షేప్లో ఉందో అదే షేప్లో పేపర్ స్టిఫ్ పైన కుట్టు అనేది పడకూడదు. పేపర్ స్టిఫ్కి పక్కన పడాలి, స్టిఫ్ పైకి అసలు కుట్టు అనేది వెళ్ళకూడదు అనమాట. చూడండి, కరెక్ట్గా నీడిల్ ఏ షేప్లో అయితే మనం పెట్టుకున్నాం అదే షేప్లో వచ్చేటట్టు చూడాలి. కొంచెం కొంచెం ఆగుతూ స్టిచ్ చేసుకోండి. చూడండి, పాయింట్స్ వచ్చే దగ్గర, ఈ కొనలు వచ్చే దగ్గర, ఈ పాయింట్స్ దగ్గర మనం నీడిల్ అనేది దించుకోవాలి. చూడండి, ఇక్కడ షార్ప్గా వచ్చింది కూడా, ఇక్కడ నీడిల్ దించుకున్నాం. ఇలా నీడిల్ దించుకుని ఈ నెక్ షేప్ అయితే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కొంచెం పాదం పైకి లేపుతూ స్టిచ్ చేయాలి. చూడండి, ఇలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. సేమ్ ఎట్లయితే ఉందో అలానే స్టిచ్ చేయాలి, కానీ స్టిఫ్ పైన కుట్టు పడకూడదు అనమాట. ఇప్పుడు ఇలా బయటికి తీసేసుకోండి. ఇలా నెక్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ నెక్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచు గ్యాప్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత మనకి ఈ నెక్ అనేది బ్యాక్ సైడ్కి తిరగడం కోసం, ఈజీగా తిరగడం కోసం చూడండి, ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలి. అంటే ఇక్కడ మనకి షేప్ ఉంది, ఈ షేప్ దగ్గర ఇలా రౌండ్ తిరిగే దగ్గర, ఇంకా ఈ కార్నర్లో చూడండి, ఇక్కడ ఇలా ఇలా అన్ని చోట్ల టక్స్ ఇచ్చుకుంటే మనకి ఈజీగా నెక్ షేప్ అనేది బాగా కనపడుతుంది అనమాట, ఈజీగా తిరిగిపోతుంది. అలానే దారం కట్ చేయకూడదు, నెక్ షేప్ వరకే కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మెల్లగా ఇలా తిప్పేసుకోండి. ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసి ఇప్పుడు మనం బ్లౌజ్ అయితే పైనుంచి కుట్టు వేయకూడదు, ఇది డ్రెస్ కాబట్టి పైనుంచి ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. చివరికి వేసుకోండి. చూడండి, ఇక్కడ ఒకసారి మీకు చూపిస్తాను. ఇలా నీట్గా తిప్పేసాం కదా, మొత్తం ఇలా తిప్పిన తర్వాత మనకి ఈ షేప్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఐరన్ కావాలంటే ఐరన్ చేసిన తర్వాత చేసుకోండి, ఇది కొంచెం అవసరం లేదు ఐరన్ అయితే ఈ క్లాత్కి. దానికోసం నేను ఇలా పైనుంచి ఒక కుట్టు వేసేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇలా పైనుంచి ఒక అణుగుడు కుట్టు, మీకు కావాలంటే ఒక 1/2 ఇంచు గ్యాప్లో ఇంకొక కుట్టు కూడా వేసుకోవచ్చు, కానీ ఒక కుట్టే కొంచెం బాగుంటుందని ఒక కుట్టే వేసాను అనమాట. చూసారు కదా, ఇలా అయితే మనకి ఫ్రంట్ నెక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని లైనింగ్, కాటన్ లైనింగ్కి ఈ మెయిన్ పీస్ అనేది యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ పిన్స్ పెట్టాం కదా, ఈ పిన్స్ అనేది తీసేసి తర్వాత ఇలా మనం ఇలా ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా రిమూవ్ చేసేస్తున్నాను పిన్స్ అనేవి తీసేసి. ఇప్పుడు మనం లైనింగ్కి మెయిన్ పీస్ అనేది ఈ విధంగా యాడ్ చేసేసుకుంటున్నాం అనమాట. యాడ్ చేసేసిన తర్వాత ఇంకా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత మనకి కట్ చేసాం కదా ఎక్స్ట్రా క్లాత్, కట్ చేసిన తర్వాత ఈ విధంగా రెడీ అయింది. ఇప్పుడు దీనికి డాట్స్ కూడా వేసేసుకున్నాను నేను ఫ్రంట్ పార్ట్కి. అలానే బ్యాక్ పార్ట్ కూడా సేమ్ మెయిన్ పీసు ఇంకా
లైనింగ్ పైన వేసుకుని బ్యాక్ సైడ్కి తిప్పేసుకుంటున్నాం. మధ్యలో సాటిన్ లైనింగ్ కూడా ఉంది కదా, ఇలా కింద పెట్టేసుకున్నాను అనమాట. మెయిన్ పీస్ కింద సాటిన్ లైనింగ్. నెక్ చూడండి, ఫస్ట్ కదిలిపోకుండా ఒక కుట్టు వేసుకున్నాం స్ట్రైట్గా. తర్వాత చూడండి, ఈ నెక్ అంటే మనకి నెక్ హై నెక్ ఉంది కదా, ఈ నెక్ అనేది కుట్టేసుకుంటున్నాము. డ్రాప్ షేప్ కుట్టట్లేదు. ఇప్పుడు మనం ఇది కుట్టిన తర్వాత డ్రాప్ షేప్ కుట్టుకుంటున్నాను అనమాట. మీ ఇష్టం, మీకు ఎట్లా వస్తే అలా కుట్టండి. నేనైతే ఇలా కదిలిపోకుండా ఒక కుట్టు వేసేసి అప్పుడు తర్వాత కుట్టాను అనమాట. చూడండి, ఇక్కడ షార్ప్గా ఇక్కడ షేప్ ఉంది కదా, ఈ షేప్ అనేది మనకి నీట్గా రావాలి. కొద్దిగా పాదాన్ని లేపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ షేప్లో ఇలా కొంచెం పాదాన్ని పైకి అనుకుంటూ కుట్టుకోవాలి. ఇలా అయిపోయింది కదా మనకి. ఇప్పుడు కొంచెం ఇలా పక్కకు ఒక కుట్టు వేసుకొని తీసేసేయండి. తీసేసిన తర్వాత ఇక్కడ కూడా అంతే, ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా కట్ చేసేసుకోండి. ఒక పాదం ఇంచు, అదే ఒక పావు ఇంచు గ్యాప్ తీసుకుని కట్ చేసేసుకున్నాము. కట్ చేసిన తర్వాత ఈ డ్రాప్ షేప్ కూడా సేమ్ అంతే అనమాట. ఇలా కట్ చేసిన తర్వాత ఇది బ్యాక్ సైడ్కి తిరగడం కోసం ఇంతకుముందు ఎట్లా చేసాం, టక్స్ ఇచ్చుకొని అలా తిప్పేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా టక్స్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు బ్యాక్ సైడ్కి ఇలా తిప్పేసిన తర్వాత ఈ కార్నర్స్లో మనకి షార్ప్గా రావాలి కదా, దానికోసం చూడండి ఇక్కడ స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా, మనకి చిన్నది ఇస్తాడు ఈ మిషన్కి. చూడండి, ఇది ఇట్లాంటిది దాన్ని పెట్టేసి బ్యాక్ సైడ్కి తిప్పేసేయండి. చూడండి, ఇలా గట్టిగా ఎక్కువ గుచ్చేయకుండా, క్లాత్ అనేది బయటకు వచ్చేటట్టు గుచ్చకుండా కొంచెం మెల్లగా తీయాలి. ఇలా బ్యాక్ సైడ్కి తిప్పేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా అలా 2 సైడ్స్ తిప్పాలి. తిప్పిన తర్వాత మనకి నెక్ షేప్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. చూడండి, ఇలా నీట్గా సర్దేసుకుని, చూసారు కదా, ఇలా చూసుకొని తర్వాత మళ్ళీ మనం పైనుంచి ఇంకొక కుట్టు వేసుకోవాలన్నమాట. ఇలా వస్తుంది మనకి షేప్. అయితే కొంచెం స్టిఫ్ అనేది వేసుకుంటే మనకి నెక్ షేప్స్ అనేవి బాగా కనపడతాయి అన్నమాట, పేపర్ స్టిఫ్ వేయడం వల్ల. చూడండి, ఇలా పైనుంచి ఒక చివరికి వేసుకోండి కుట్టు. అయితే చివరికంటే ఒక కుట్టు వేసేసుకున్నాము. ఇలా అయితే మనకి షేప్ అనేది వచ్చింది కదా. ఫ్రంట్ బ్యాక్ సేమ్ అనమాట. ఇప్పుడు మళ్ళీ మనం లైనింగ్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా 2 రెడీ అయిపోయినాయి. డాట్స్ కూడా వేసేసుకున్నాను, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ డాట్స్ వేసేసుకున్నాము. ప్రిన్స్ కట్ అయితే ప్రిన్స్ కట్ యాడ్ చేసేసుకోవాలి. ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు మనకి హ్యాండ్స్ అనమాట. ఈ హ్యాండ్స్ కూడా కావాలనుకుంటే 3 లేయర్స్ లైనింగ్ వేసుకోవచ్చు, లేదంటే 2 లేయర్స్ అంటే సాటిన్ ఇంకా మెయిన్ పీస్ వేసుకోవచ్చు అనమాట. కొంచెం బాగుంటుందని, గుచ్చుకోకుండా ఉంటుందని కాటన్ కూడా వేయమన్నారు కాబట్టి కాటన్ వేసాను అనమాట. ఇలా 3 లేయర్లు వేసేసాము. హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా తర్వాత మనం షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నీట్గా పెట్టేసుకుని ఒకదానిపైన ఒకటి షోల్డర్స్ అనేవి పెట్టుకుని ఇలా జాయిన్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మాత్రం డబల్ స్టిచెస్ అయితే వేసుకోవాలన్నమాట. షోల్డర్ దగ్గర మీకు ఓవర్లకు ఉంటే చేసుకోండి, లేదంటే లేదు, స్కిప్ చేసేసేయండి. ఇక్కడ నాకు ఉంది కాబట్టి నేను చేసి పెట్టేశాను. తర్వాత ఉన్న ఎక్స్ట్రా దారాలు కట్ చేసుకుని ఇలా హ్యాండ్ అయితే ఓపెన్ చేసుకోండి. చూడండి, ఇలా అయితే మనకు వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, కొద్దిగా ఎక్కువ వచ్చింది, దాన్ని కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనకి ఇంకా హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు అనేది బ్యాక్ వైపుకి రావాలి, ఫ్రంట్కి వెళ్ళకూడదు, బ్యాక్ సైడ్కి ఉండాలన్నమాట. తర్వాత ఇక్కడ ఫ్రంట్ లోతు బ్యాక్ పార్ట్ చెక్ చేసుకుని ఫ్రంట్ లోతు వచ్చేటట్టు చూసుకొని హ్యాండ్ ఇలా నీట్గా సర్దుకోవాలి. సర్దిన తర్వాత మనం కుట్టడం స్టార్ట్ చేయాలి. ఇలా అయితే నీట్గా చూసుకొని స్టార్ట్ చేసుకోండి. లేదు నాకు ఇట్లా రాదు అనుకుంటే కనుక మిడిల్ టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఆ మిడిల్ టక్స్ని షోల్డర్ జాయింట్ దగ్గర పెట్టేసుకుని ఒక ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్కి బ్యాక్ ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ తర్వాత మీరు ఈ విధంగా కుట్టుకోండి అనమాట. ఇలా అయినా కుట్టవచ్చు, అలా అయినా కుట్టవచ్చు. నాకు ఇట్లా అలవాటు కాబట్టి ఇలా కుడతాను, కాబట్టి నేను ఇలా అయితే స్టిచ్ చేసేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇలా ఖర్చు ఎంత అయితే పెట్టుకున్నాం దాని ప్రకారం మనం ఇలా కుట్టేసేసుకోవాలి. చూసారు కదా, ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడైనా ఏమైనా ఉన్నాయా లేదా. అంటే ఒక్కొక్కసారి మనకి పాదం కింద కుట్టుకి పడిపోతుంది అనమాట, కుట్టు అనేది అలా పడిపోయిందా లేదా చెక్ చేసుకోండి. అంత నార్మల్గా ఉంది అనుకుంటే ఇంకొక డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి అనమాట. చూడండి, ఫస్ట్ ఇలా చెక్ చేసుకుంటూ కుట్టుకుంటే మనకి తర్వాత ఇప్పే ఉండదన్నమాట ప్రాబ్లము. తర్వాత ఇలా 2 హ్యాండ్స్ జాయింట్ చేసేసాను, ఒక హ్యాండే మీకు చూపించాను అనమాట. డబుల్ స్టిచ్ వేసేసాము. ఇంకా వావర్లకు ఉంటే చేయండి, లేదంటే లేదు. తర్వాత ఇంకా కింద ఫ్రాక్ పార్ట్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఫ్రాక్ పార్ట్కి లైనింగ్ అనమాట. నేను ఫ్రంట్కి బ్యాక్ సైడ్కి స్టిచ్ చేస్తాను అనమాట. దానికోసం ఇక్కడ చూడండి, ఇది జాయింట్లో ఉంది కాబట్టి దీన్ని ఓపెన్ చేసేసుకుంటున్నాను ఫస్ట్. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో లావ్ అయినా సన్నమైనా సైడ్ జాయింట్ దగ్గర అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి, ఇలా
ఇప్పేసాం కదా, సారీ కట్ చేసాం కదా. ఇప్పుడు మనకి ఉన్న జాయింట్ పడుతుంది లైనింగ్కి, ఆ జాయింట్ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఒక చిన్న పీస్ జాయింట్ పడుతుంది 2 సైడ్స్. ఇలా ఒక సైడ్ తీసుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి మనకి ఎంత జాయింట్ పడుతుందో దాన్ని ఈ విధంగా పెట్టేసుకున్నాము. ఈ క్లాత్ అనేది పెట్టేసి పైనుంచి ఒక కుట్టు వేసుకుంటున్నాం. పైనుంచి ఒక కుట్టు వేసిన తర్వాత దీన్ని ఫ్రంట్ సైడ్కి తిప్పుకొని ఇంకొక కుట్టు వేసుకోవాలన్నమాట. అప్పుడు కొంచెం మనకి అణిగినట్టు ఉంటుంది, లేసినట్టు లేకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. చూడండి పైన ఒక పాదం ఇంచు గ్యాప్, కొద్ది గ్యాప్ తీసుకుని వేసుకుంటే బాగుంటుంది. మరీ దగ్గరగా వేస్తే అంత అనిపించదు. కాబట్టి కొంచెం ఒక పాదం ఇంచు గ్యాప్ తీసుకొని ఒక కుట్టు అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ అంటే ఇప్పుడు మనకి లైనింగ్కి పడుతుంది, అలానే మెయిన్ పీస్కి కూడా జాయింట్ పడుతుంది. ఈ రెండింటిని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఫస్ట్ అయితే లైనింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకొక సైడ్ కూడా జాయింట్ చేసేసుకుంటాను. తర్వాత ఇది వచ్చేసి ఇంకా మెయిన్ పీస్ అనమాట. మెయిన్ పీస్ కూడా జాయింట్ పడుతుంది కదా, దీన్ని కూడా ఈ విధంగా పెట్టి జాయింట్ చేసేసుకుంటున్నాం అనమాట. 2 సైడ్స్ ఇలా జాయింట్ చేసుకుని ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటే ఇక్కడ క్లాత్ అనే జాయింట్ పడిన దగ్గర కొద్దిగా కట్ చేసుకోవాలి. చూసుకోండి అది ఎక్కువ తగ్గ చూడండి ఇక్కడ నాకైతే కొంచెం ఎక్కువే వచ్చింది, దాన్ని కొద్దిగా ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా పైనుంచి మళ్ళీ ఇక్కడ కూడా అంతే కొంచెం గ్యాప్ తీసుకొని వేసుకుంటున్నాను అనమాట. ఇలా వేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుంది. పైన ఒక కుట్టు వేసారనుకో అది అంత వంగిపోయినట్టు కనపడుతుంది అనమాట క్లాత్. అలా కనపడకుండా ఇలా కొద్ది ఫినిషింగ్ బాగుండేటట్టు చూసుకోవాలంటే కొద్ది గ్యాప్ ఇచ్చి కుట్టుకోవాలి. ఇలా కుట్టేసాం కదా, కుట్టిన తర్వాత చూడండి లైనింగ్కి మెయిన్ పీస్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మీకు ఒకటి చూపిస్తున్నాను కూర్చోబెట్టి, ఇది ఎక్స్ట్రా వచ్చిందనమాట. అంటే మన లైనింగ్కి బాడీ పార్ట్కి సరిపోయింది, కానీ మెయిన్ పీస్ ఉంది కదా, ఈ మెయిన్ పీస్ ఏదైతే ఉందో అది ఫాలింగ్ మెటీరియల్, అంటే జారిపోయే క్లాత్ అనమాట. కాబట్టి దాన్ని పెట్టుకొని చూసుకోండి. అటువైపు ఎక్కువ ఒక 1 ఇంచ్ పెట్టుకున్నాను, ఇటువైపు ఒక 1 ఇంచ్ పెట్టుకున్నాను. దాన్ని అలానే కుట్టేయకుండా మీకు కుచ్చు పెట్టేస్తున్నారు చాలామంది. అలా కూర్చు పెట్టకుండా అటు సైడ్కి ఇటు సైడ్కి మనం వదిలిపెట్టుకోవాలన్నమాట ఎక్కువ వస్తే. చూడండి ఇక్కడ అక్కడ అటువైపు ఇటువైపు సమానంగా పెట్టుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ ఉందనుకోండి ఇటు పావు అటు పావు, 1 ఇంచ్ ఉందనుకోండి ఇటు అరించు అటు అరించు అలా పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ 1 ఇంచు అటు 1 ఇంచు పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు ఇంతకుముందు చూపించలేదు కదా ఈక్వల్గా వచ్చిందో లేదో, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. అంటే ఇంతకుముందు వీడియోలో రికార్డ్ చేయలేదు. అంటే లైనింగ్ మన బాడీ పార్ట్ ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో ఫస్టే చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ కరెక్ట్గా సమానంగా వచ్చేసింది కదా, సాగదీయకుండా. చూసారు కదా, ఇటు 1 ఇంచ్ అటు 1 ఇంచు వదిలిపెట్టేసాం. ఇప్పుడు మనం బాడీ పార్ట్ని పెట్టేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా మనకి డాట్స్ వేసాం, ఇది అటువైపు ఉన్నా ఉండాలి ఇటువైపు అయినా ఉండాలి, ఇది చూసుకోవాలి. చూడండి ఇక్కడ మళ్ళీ కింద ఫోల్డింగ్ పడిపోయి కుట్టకుండా క్లాత్ అనేది కుట్టేస్తాం కదా, అలా చూసుకుంటూ కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఇంకొక డాట్, ఈ డాట్ కూడా అంతే సేమ్ 2 డాట్స్ ఒకే వైపుకు ఉండాలన్నమాట. ఉంటే బయట సైడ్ కన్నా ఉండాలి లేదా లోపల సైడ్ కన్నా ఉండాలి. ఫస్ట్ది ఎలా అయితే పెట్టామో ఈ సెకండ్ది కూడా అలానే పెట్టుకోవాలన్నమాట. అలానే పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ అనేది ఎక్కువ సాగదీయకూడదు. చూసారు కదా, ఈ విధంగా బాడీ పార్ట్కి కింద ఫ్రాక్ పార్ట్ని యాడ్ చేసేసాం. చూడండి బాడీ పార్ట్ కింద పార్ట్ సేమ్ ఉందా షేడ్, ఇలా చూసుకోవాలన్నమాట. సేమ్ షేడ్ ఉన్నప్పుడు మనం క్లాత్ అనేది ఇలా తీసుకోవాలి. చూసారు కదా పైన డిజైన్ షేడ్ ఒకటే, లైనింగ్ ఆ షేడ్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి జాయింట్ 2 సైడ్స్ ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేసేసాను కదా, ఇంకా హ్యాండ్ సైడ్ జాయింట్ చేసుకుందాము. చూడండి ఇంకా హ్యాండ్ లూజ్ ఎంతో చూసుకోండి, ఆ లూజ్ ప్రకారం మనకి పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 6.5 అలా చూసుకుంటున్నాను, దాని ప్రకారం పెట్టుకోండి. ఒక గీత ఎక్కువే ఉంది కానీ 6 కంటే తక్కువైతే లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ సైడ్ జాయింట్ దగ్గర కొంచెం జాగ్రత్తగా చూడండి. మనకి జాయింట్ చేసేటప్పుడు ఇది ప్లస్ సింబల్ రావాలి సైడ్ జాయింట్ హ్యాండ్ దగ్గర. చూడండి ఇలా ఖర్చు పైకి ఉండాలి, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఈ రెండు చూసుకోవాలి. ఇలా చూసుకుంటే మనకి ప్లస్ సింబల్ రావాలి కుట్టిన తర్వాత, అదొకటి గమనించాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి సైడ్ జాయింట్ దగ్గర కూడా అంతే సేమ్, పైన బాడీ పార్ట్ వేరే వేసుకుంటున్నాము, కింద ఫ్రాక్ పార్ట్ వేరే ఉంది కదా, ఇక్కడ కూడా ఎక్కువ తక్కువ కనపడకూడదు, ఇక్కడ కూడా సమానంగా రావాలి. కుట్టేటప్పుడే చూసుకోండి ఖర్చు అనేది పైకి పెట్టుకోవాలి, ఈ రెండు ఈక్వల్గా ఉండాలి. చూసారు కదా, ఇలా చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచ్ వరకు స్ట్రైట్గా కుట్టాలి. చూడండి ఇక్కడ అన్ని అంటే 4 అంటే మెయిన్ పీస్ లైనింగ్ 2 4 అంటే 4 క్లాతులు ఉన్నాయి కదా, ఇవి 4 ఈక్వల్గా పట్టుకోవాలి. ఈక్వల్గా పట్టుకున్న తర్వాత
చూడండి, ఒక 2 ఇంచ్ 2.5 ఇంచ్ వరకు మనం స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం సైడ్కి తీసేసుకుంటాం. కాబట్టి ఈ లైనింగ్స్ అనేవి ఈక్వల్గా పెట్టుకుని, అక్కడ మనకి క్లాత్ అనేది ఎక్కువ వచ్చింది కదా, దానికోసం కొంచెం ఎక్కువ పెట్టాము. చూడండి, ఇక్కడ వరకు కుట్టిన తర్వాత ఈ మెయిన్ పీస్ ఏదైతే ఉంటుందో దాన్ని లోపలికి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ పైన కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట. లేదు నాకు ఇట్లా కాదు, నాకు మెయిన్ పీస్ పైన అలవాటు అంటే మీరు స్ట్రైట్గా మెయిన్ పీస్ పైన వెళ్ళిపోవాలి. విడివిడిగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. లైనింగ్కి లైనింగు, మెయిన్ పీస్కి మెయిన్ పీసు. చూడండి, ఇక్కడ కొంచెం తిరగడం కోసం క్లాత్ ఇలా ఒక చిన్న కట్ పెట్టుకున్నాను. కట్ పెట్టి ఇంకా స్ట్రైట్గా కుట్టేసుకుంటున్నాను అనమాట. ఇది లైనింగ్కి లైనింగ్ వేసేసుకుంటున్నాం స్టిచ్. ఇప్పుడు ఈ లైనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మెయిన్ పీస్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ 2 స్టిచ్ చేసిన తర్వాత ఇంకా కింద అంతా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇంకా ఈ ఫ్రాక్ ఉంది కదా, దానికి పీకో, వైర్ పీకో చేయాలన్నమాట. చూడండి, దీన్ని ఒక నైట్ అంతా తగిలిచ్చేసి హ్యాంగర్కి వేసి ఉంచేసుకోవాలన్నమాట. అప్పుడు క్లాత్ ఏదైనా సాగినా ఏం చేసినా మనం కింద అనేది ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఈక్వల్గా కట్ చేసిన తర్వాతనే పీకో, వైర్ పీకో అనేది చేయాలన్నమాట. వైర్ వేసినా పర్లేదు, లేదా నార్మల్గా కూడా పీకో అనేది చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇలా నేనైతే వైర్ పీకో చేశాను. ఇంకా ఇది కూడా ఏ పట్టుకా పట్టు సైడ్ జాయింట్ చేసేసుకున్నాను. ఇదంతా నేను వీడియోలో రికార్డ్ చేయలేదు, ఈ సైడ్ జాయింట్ వరకే ఉంటుంది. తర్వాత మనం చెస్ట్ లూజ్ చూసుకొని, నడుము లూజ్ చూసుకొని దాని ప్రకారం ఇంకొక వైపు కూడా సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇదనమాట ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ మీకు అనేది అర్థం కాలేదు అది ఒకసారి చెప్తే, కామెంట్ చేస్తే నేను ఇంకా కాస్త వివరంగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. చూడండి, ఇక్కడ టక్స్ ఇచ్చుకున్నాము. నడుము షేప్ అనేది బాగా తిరుగుతుందనమాట. అదే కట్ పెట్టుకున్నాను. ఇంకా పైన కూడా ఇలా కట్ ఇచ్చేసి మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తాను. ఇంకా సైడ్కి మీకు ఎన్ని కుట్లు వేయాలనిపిస్తే అన్ని కుట్లు వేయండి. నేను ఒక 2 స్టిచెస్ అయితే ఎక్స్ట్రా వేస్తాను అనమాట. అలానే ఇంకొక వైపు సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఇదనమాట ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.